హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఘటికా చలం. ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ థ్రిల్లర్ ఏ కేటగిరీకి అయితే ఉంటుంది. ఈ మూవీని రీసెంట్గానే మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో నిఖిల్ దేవడుల్లా అండ్ ఆర్యుకా గుప్తా మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ మీకు 2003లో వచ్చిన ప్రాణం ఫిలిం లైక్ అల్లా నరేష్ గారు యాక్ట్ చేసింది. ఆ ఫిలింకి రైటర్ అండ్ 2013 ఇయర్లో బ్రేకప్ అని చెప్పేసి ఒక ఫిలిం తీస్తున్నారు. ఇప్పుడు డైరెక్షన్లో ఈ ఫిలిం అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, లవ్లీ. ఇది మలయాళం ఫిలిం కామెడీ అండ్ ఫ్యాంటసీ డ్రామాగా తీసుకొని వచ్చారు, స్టారింగ్ మాథ్యూ థామస్. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు 2D అండ్ 3Dలో. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి తెలుగు వర్షన్ కూడా కన్ఫర్మ్ అయితే చేశారు. బట్ మలయాళం వర్షన్ ఒకటే థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ ప్రీమియర్ చేశారు. సో ఓటీటీకి వచ్చేటప్పుడు కూడా ఓన్లీ మలయాళం వర్షన్ ప్రెజెంట్ ఇప్పుడు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. తెలుగు ఆడియో అయితే ఉంది ఫ్రెండ్స్. అది కంప్లీట్ అయిపోయిందా లేకుంటే కంప్లీట్ చేయాల్సి ఉందా అది ఐడియా లేదు. వెయిట్ చేయండి. అమెజాన్ ప్రైమ్ నుంచి ఫ్యూచర్లో మనకి తెలుగు ఆడియో కూడా రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 3, మీలో ఎవరైనా 18+ కేటగిరీ ఫిల్మ్ని తెలుగు డబ్బింగ్లో చూద్దామనైతే ఉన్నారా? అయితే ఇది స్పెషల్గా మీకోసమే అనమాట. హౌ టు హ్యావ్ ఏ సెక్స్. ఇది 2023 ఇయర్లో వచ్చిన ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ రొమాన్స్ టీనేజ్ డ్రామాగా వచ్చింది. సో ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వీక్లో అప్లోడ్ అయితే అవుతుంది. వెయిట్ చేయండి. తెలుగు ఒకటే కాదు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నారు. ఈ ఫిల్మ్కి యావరేజ్ IMDb రేటింగ్ 10కి 6.5 అయితే దక్కించుకుంది. నెక్స్ట్ నెంబర్ 4, థండర్ బోల్ట్స్. ఈ మూవీ థియేటర్స్లో వచ్చినాక టైటిల్ అయితే చేంజ్ అయితే చేశారు, ది న్యూ అవెంజర్స్ అని చెప్పేసి. మూవీ వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో అయితే ఉంటుంది. రీసెంట్గానే మేలో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. లైక్ గైస్, ఈ ఫిల్మ్ అనేది మీరు చూసారా? డెఫినెట్గా చూసే ఉంటారు. మార్వెల్ నుంచి వచ్చిన ఫిల్మ్ కాబట్టి. బట్ డిసప్పాయింటింగ్గా తీసుకొని వచ్చారని చెప్పేసి మీ అందరికి బాగా తెలిసే ఉంటుంది. సో బోరింగ్ డ్రామా, క్లైమాక్స్ కొంచెం బాగుంటుంది, అంతేగాని మనకి మిగతాదంతా చాలా బోరింగ్గా, డిసప్పాయింటింగ్గా తీసుకొని వచ్చారు. లైక్ గైస్, ఈ ఫిల్మ్ని OTT ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. జూలై 1 డిజిటల్ రిలీజ్ అయితే ఉంటుంది. ఇంకా జూలై 29 బ్లూరే డేట్ వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. ఈ డిజిటల్ రిలీజ్ డేట్లోనే మనకు వచ్చేసి జియో హాట్స్టార్లో మూవీ అప్లోడ్ కావచ్చు. సైమల్టేనియస్లీ ఆ డేట్ కినా లేకుంటే 1 వీక్ 2 వీక్స్ తర్వాతైనా అప్లోడ్ అయితే అవుతాయి ఆల్ వర్షన్స్. నెంబర్ 5, శివరాజ్ కుమార్ గారి నుంచి మరొక న్యూ ఫిలిం అనౌన్స్ అయితే చేశారు. మూవీ టైటిల్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్. ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి మీరు సప్త సాగరాలు దాటి మూవీ అయితే చూస్తున్నారు కదా, హేమంత్ హెమ్రావ్. సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఇప్పుడు శివరాజ్ కుమార్ గారితో ఒక ఫిలిం అయితే తీస్తున్నారు. ఈ ఫిలిం మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉండబోతుంది, కన్ఫర్మ్ అయితే చేశారు. కన్నడ అండ్ తెలుగులో ఈ ఫిలిం వచ్చేసి మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. త్వరలోనే షూటింగ్ అనేది బిగిన్ అయితే చేయబోతున్నారు. మరి ఈసారి ఈ డైరెక్టర్ గారు ఎలాంటి అవుట్పుట్ మన ముందుకు తీసుకొని వస్తారో చూడాలి. నెంబర్ 6, దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుపాటి అండ్ భాగ్యశ్రీ బోస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం కాంతా. ఈ ఫిలిం వచ్చేసి 1950 మెడ్రాస్ బ్యాక్ డ్రాప్లో మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి సంబంధించి రిలీజ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది August 1. సో August 1కి కాంతా ఫిలిం థియేటర్స్లో మలయాళం, తెలుగు, తమిళ వర్షన్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. లైక్ రీసెంట్గానే ఈ ఫిలిం వచ్చేసి బిగిన్ చేసింది. సో చాలా త్వరగానే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నట్టున్నారు. సో August 1 నిజంగా కన్ఫర్మ్ అయితే పోస్టర్ మనం త్వరలోనే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 7, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి న్యూ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిలిం కింగ్డమ్. విజయ్ దేవరకొండ అండ్ భాగ్యశ్రీ బోస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి జూలై 4 డేట్ కన్ఫర్మ్ చేసిన విషయం మనకి తెలిసిందే. సో ఈ డేట్కి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి థియేటర్స్లో రావట్లేదు. ఇప్పుడు న్యూ డేట్ కన్ఫర్మ్ అయితే అయింది, జూలై 25 న్యూ డేట్ లాక్ అయితే చేశారు. ఈ డేట్కి సంబంధించి అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్.
నెక్స్ట్ నెంబర్ 8 ఓ బామ్మ అయ్యో రామా స్టారింగ్ సుహాస్. ఈ ఫిల్మ్ వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ రొమాంటిక్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. ఇటీవల ఈ ఫిల్మ్ నుంచి మనకి టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అందులో లాస్ట్ డైలాగ్ వచ్చేసి హైలైట్ అన్నమాట. నా ఈ ఫిల్మ్ నుంచి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయితే చేశారు. జూలై 11th ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ డైరెక్షన్లో, అంటే ఇతను వచ్చేసి 2019 ఇయర్లో వచ్చిన ప్రతిరోజు పండగే ఆ ఫిల్మ్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ అయితే చేస్తున్నారు. సో సుహాస్ నుంచి ప్రాజెక్ట్ అంటే అది ఖచ్చితంగా మనల్ని ఎంటర్టైన్ అయితే చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో మనకి జూలై 11th అయితే తెలుస్తుంది. నెంబర్ 9 కీర్తి సురేష్ అండ్ సుహాస్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం ఉప్పు కప్పు రంబు. డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవబోతున్న ఈ ఫిల్మ్కి సంబంధించి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉంది. ఆ ట్రైలర్లో మనకు వచ్చేసి ఫుల్ స్టోరీ కూడా చూపించడం అయితే జరిగింది. సో ట్రైలర్ ఎంత ఫన్నీగా ఎంటర్టైనింగ్గా ఉందంటే ఇంకా ఫుల్ మూవీ అనేది ఎలా ఉండబోతుందో చూడాలి. మరి లైక్ మీరు ఇంకా ట్రైలర్ కట్ కానీ చూడకపోతే ఒక్కసారి ట్రైలర్ చూడండి. మనం ఎలాంటి అవుట్పుట్ ఈ ఫిల్మ్లో చూడబోతున్నామో అర్థమైతే అవుతుంది. జూలై 4th మనకి ఈ ఫిల్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ ఆడియోస్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 సూర్య 45. డైరెక్టర్ ఆర్జే బాలాజీ నుంచి వస్తున్న ఈ ఫిల్మ్ నుంచి టైటిల్ ప్రీ లుక్ పోస్టర్ వచ్చేసి రివీల్ చేశారు. మూవీ టైటిల్ కరుపు. వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఫేస్ కనిపించకుండా ఒక డార్క్గా మనకి ప్రీ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఇంకా మూవీ నుంచి ఫుల్ డీటెయిల్స్ మనకి ఫీచర్లు అయితే వస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు ఆర్జే బాలాజీ బర్త్డే స్పెషల్గా ఈ అప్డేట్ టైటిల్ పోస్టర్ అనేది రివీల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న ఫిలిం యుద్ధకాండ చాప్టర్ 2. ఇది కన్నడ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి కోర్టు డ్రామా థ్రిల్లర్గా అయితే వచ్చింది. స్టారింగ్ అజయ్ రాయ్. ఈ ఫిల్మ్ రీసెంట్గానే ఏప్రిల్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి థియేటర్స్లో వచ్చి మంచి హిట్కి అయితే అయినట్టుంది. ఐఎండిబి రేటింగ్ 10కి 9.1 దక్కించుకుంది. ఇప్పుడు ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. వండర్ఫుల్ గుడ్ న్యూస్ వచ్చేసి కన్నడ ఒకటే ఆడియో కాకుండా రిమైనింగ్ ఆడియోస్ హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం ఈ ఆడియోస్ కూడా అప్లోడ్ అయితే చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ ఫిలింని మిస్ అయితే చేయకండి, వెళ్ళి వాచ్ చేయండి. నెంబర్ 12 అనుష్క నుంచి వస్తున్న న్యూ ఫిలిం ఘాటి. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ చేశారు. జూన్ 21 రిలీజ్ అయితే ఉంటుంది. అండ్ మూవీ థియేటర్స్లో వచ్చేసి జూలై 11th వచ్చేసి రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఈ ఫిలిం నుంచి ప్రమోషన్స్ బిగిన్ అయితే అయ్యాయి. ఈ ఫస్ట్ సింగిల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ రిలీజ్ అయ్యే వరకు మనం ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 13 సన్ ఆఫ్ సర్దార్ 2. అజయ్ దేవగన్ గారి నుంచి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు బిగిన్ అయిందో మరి. ఫీమేల్ లీడ్లో మృణాల్ ఠాగూర్ యాక్ట్ అయితే చేస్తోంది. లైక్ ఫ్రెండ్స్, సన్ ఆఫ్ సర్దార్ 1 గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. రాజమౌళి గారు తీసిన మర్యాద రామన్న ఫిలింకి అప్పట్లో అఫీషియల్ రీమేక్ అది. సో దానికి ఇప్పుడు వీళ్ళు సీక్వెల్ కూడా తీస్తున్నారు. మన రాజమౌళి గారు దానికి అసలు సీక్వెలే అనుకోనే లేదు. ఇప్పుడు సన్ ఆఫ్ సర్దార్ 2 హిందీలో తీసుకొని వచ్చేస్తున్నారు. దానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. హీరోగా అజయ్ దేవగన్ గారు, ఫీమేల్ లీడ్లో మృణాల్ ఠాగూర్ యాక్ట్ అయితే చేస్తుంది. ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూలై 25th కన్ఫర్మ్ అయితే చేశారు. ఎప్పుడు బిగిన్ అయ్యి ఎప్పుడు ఫినిష్ అయిపోయిందో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఇంకా టీజర్ కట్ కూడా రెడీ చేస్తున్నారు. కమింగ్ వెరీ సూన్. నెక్స్ట్ నెంబర్ 14 ఆది సాయి కుమార్ న్యూ ఫిలిం. ఈసారి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంట్రీ అయితే ఇస్తున్నారు. మూవీ టైటిల్ సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ డ్రామాగా ఉండబోతుంది. ఈ టీవీ నుంచి వస్తున్న ఒరిజినల్ ఫిలిం ఇది. సో మూవీ నుంచి టోటల్ షూటింగ్ వర్క్ అయితే అయిపోయిందంట. అప్డేట్ రివీల్ చేశారు. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఓటీటీ ప్రీమియర్ అయితే చేయాల్సి అయితే ఉంది. దానికి ఎక్కువ టైం అయితే పట్టదు అనుకుంటున్నాను, ఒక 2 months. సో మరో 2 monthsలో ఈ ఫిలిం వచ్చేసి ఈ టీవీ యాప్లో మనకి చూడడానికి రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ క్రైమ్ ఫిలిం అనేది డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎంత మాత్రం హిట్ అయితే అవుతుందో. మూవీకి డైరెక్టర్ యష్ డెబ్యూటెంట్. నెంబర్ 15 పెద్ది. ఈ ఫిలింలో యాక్ట్ చేస్తున్న దివ్యందు క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. సో తన లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలింలో తన క్యారెక్టర్ పేరు వచ్చేసి రామ్ బుజ్జి. నెంబర్ 16 ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం. ఈ ఫిలింలో ఫీమేల్ లీడ్లో రుక్మిణి వసంత్ యాక్ట్ చేస్తున్నట్టు మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచో న్యూస్ అయితే తెలుసు. సో తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో కన్ఫర్మ్ అయితే చేసింది. మూవీ షూటింగ్లో తనైతే జాయిన్ అయితే అయినట్టుంది. కొన్ని పిక్స్ అనేవి రివీల్ అయితే చేశారు. ఇంకా ప్రొడక్షన్ టీం వారు అఫీషియల్గా తను మూవీ షూటింగ్లో జాయిన్ అయినట్టు తన క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ అయితే చేయాల్సి అయితే ఉంది. వెయిట్ చేయండి, ఆ అనౌన్స్మెంట్ కూడా కమింగ్ వెరీ సూన్. సో ఫీమేల్ లీడ్లో రుక్మిణి వసంత్ లైక్ ఇది తన ఫస్ట్ డెబ్యూట్ ఫిల్మ్ అయితే కాదు. తన ఎంట్రీ టాలీవుడ్లో 2024 ఇయర్లోనే అయిపోతే ఉంది. నిఖిల్తో అప్పుడో ఎప్పుడో ఫిలిం అయితే యాక్ట్ అయితే చేస్తుంది. ఇది సెకండ్ ఫిలిం. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో రుక్మిణి వసంత్ యాక్ట్ అయితే చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మన ముందుకు వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయితే చేస్తున్నారు.
సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.